స్వాతంత్రానికి ముందు మనం ఈ వేడుక చేసుకోవడానికి ముందు అదొక యుద్ధం. మన రేపటి కోసం పోరాడిన ప్రతి సైనికుడి స్ఫూర్తికి వందనం అంటూ ఫౌజీ బృందం శనివారం ప్రభాస్ గారితో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. ఇంతకుముందు కూడా ఈ టైప్లో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పవర్ఫుల్గా చేతిలో ఆయుధాలతో ప్రభాస్ గారు ఇంకొక లుక్ని అయితే రిలీజ్ చేశారనమాట. ఈ పోస్టర్తో సినిమా అసలు ఎలా ఉండబోతుందో ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ ఆగస్టు 15 రోజున ప్రభాస్ గారు ఫౌజీ సినిమా నుంచి ఈ పోస్టర్పై అసలు చాలామంది ఏమనుకుంటున్నారు, అభిమానులు అసలు వాళ్ళ అభిప్రాయం ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం కొంచెం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ముందుగా నేను ఎప్పుడు చెప్పేది, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి. ఇక మనం కనుక ఫౌజీ మూవీ అప్డేట్లోకి వెళ్తే, ప్రభాస్ గారిది ఫౌజీ సినిమా నుంచి అప్డేట్ వస్తుందని చాలాసేపు నేను వెయిట్ చేశారు ఆగస్టు 15వ తారీఖు రోజు. కానీ అనూహ్యంగా ఫౌజీ సినిమా నుంచి ఈ పోస్టర్ని నేను సాయంత్రం 5-6 మధ్యలో పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. అంటే చాలామంది మార్నింగ్ వచ్చింది అనుకున్నారు సినిమా నుంచి. కానీ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ప్రభాస్ గారు లుక్ చూసిన తర్వాత ఇంకొకసారి సినిమా మీద అంచనాలు అయితే మాత్రం భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఈ సినిమాలో రక్తంతో తడిసిన బట్టలతో అసలు ప్రభాస్ లుక్ కానీ, ఆయన గంభీరంగా కనిపించే ఆ సీను, చేతులు ఆయుధాలు, అంటే ఈ సినిమా వచ్చేసి స్వాతంత్రానికి ముందు జరిగే పోరాట సన్నివేశాలకి ఈ నేపథ్యంలో సినిమా అయితే వస్తుంది అనుకుంటా. ఈ సినిమా వచ్చేసి డిసెంబర్ 3వ తారీఖు రోజు రిలీజ్ అని టాక్ అయితే ఉంది. మొత్తానికి ప్రభాస్ గారు మళ్ళీ ఒక ప్యూర్ యాక్షన్ ఎపిసోడ్లో చాలా పవర్ఫుల్గా కనిపించబోతున్నారని ఇంకొకసారి క్లారిటీగా అయితే వచ్చేసింది. మొత్తానికి డైరెక్టర్ గారు మాత్రం ప్రభాస్ గారిని ఒక రేంజ్లో చూపించబోతున్నారనేది మాత్రం పక్కాగా అర్థమైంది. అసలు ఈ పోస్టర్ చూస్తే ఇటు డార్లింగ్ అభిమానులకు మాత్రం నిజంగా నిద్ర అయితే పట్టదనమాట. అసలు ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, అసలు ఎప్పుడు చూద్దాము అనేది చాలా వెయిటింగ్ అయితే చేస్తున్నారు. అసలు మీరు ఆ పోస్టర్లో డీటెయిలింగ్ చూడండి. అసలు చాలా మనకి చాలా డీటెయిల్స్ ఇచ్చారు ఆ పోస్టర్లో. అంటే ఈ సినిమా ప్యూర్లీ అసలు బాగా యాక్షన్ ఎపిసోడ్స్తో ఒక ఎలా అంటే కొన్ని సీన్లు ఘోరంగా ఉండేలాగైతే మనకైతే అనిపిస్తుంది అనమాట. ఆ రేంజ్లో ఉన్నట్టుగా మనకైతే ఆ పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. భీకర యుద్ధాలు కానీ, భీకర యాక్షన్ సన్నివేశాలు కానీ, అసలు ఊహించని మలుపులతో సినిమా ఉండబోతుందని మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. మరి ఈ సినిమాలో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా చూపించబోతున్నారు మొత్తానికి చూడాలి. మొత్తానికి ఈ అప్డేట్ వచ్చిన కాడి నుంచి మాత్రం నిజంగా మంచి ఎగ్జైటింగ్గానే ఉంది. ప్రభాస్ గారు కూడా మీరు గమనించండి, ఆయన ఏంటంటే ప్రతి సినిమాలో కూడా ఆయన చాలా వేరియేషన్ అయితే చూపిస్తున్నారు. కథలో కానీ, ప్రజెంటేషన్లో కానీ, ఆయన లుక్స్లో కానీ, ఏదైనా సరే స్క్రీన్ ప్లేలో కానీ చాలా డిఫరెంట్ యాంగిల్స్ అయితే చూపిస్తున్నారు అనమాట. ఎవరి ఊహలకి అందకుండా చాలా అద్భుతంగా అయితే మాత్రం ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నారు అనమాట. చూద్దాం మరి. నేను ఆగస్టు 15 రోజు ఈ అప్డేట్ వచ్చిన తర్వాత చాలామందికి ప్రభాస్ గారు లుక్ చూసిన తర్వాత ఒక క్లారిటీకి అయితే వచ్చారు సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది. మరి ఈ పోస్టర్ చూసిన తర్వాత అసలు మీకేమనిపించింది, ప్రభాస్ గారు లుక్ చూసిన తర్వాత అసలు మీరేమనుకుంటున్నారు, అసలు ఇది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందామండి. ఈ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆయన పంచకట్టులు, ఆ సీన్ అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించారు. మళ్ళీ మనం వేరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఇదండి అప్డేట్.